హత్య కేసులో నిందితురాలైన జనసేన బహిష్కృత నేత వినుత కోటకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. కండిషన్ బెయిల్పై విడుదలైన ఆమె ఏపీకి రాలేని స్థితిలో చెన్నైలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో మీడియా కంటపడకుండా ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన దగ్గర డ్రైవర్ కమ్ పీఏగా పనిచేసిన రాయుడు అనే యువకుడి హత్య కేసులో వినుత, ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో వినుత భర్త చంద్రబాబు A1 కాగా ఆమె A3 నిందితురాలు. ఈ కేసులో వినుతకు చెన్నై సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల్లోపు 7 వెల్స్ పోలీస్ స్టేషన్లో తాము అనుమతించే వరకు సంతకాలు చేయాలని న్యాయస్థానం షరతు విధించింది. దీంతో గత 2 రోజులుగా ఆమె రహస్యంగా వెళ్లి PS లో సంతకం పెట్టి వెళుతున్నారు. బెయిల్ వచ్చిందనే విషయం శుక్రవారం బయటకు రాగా ఇవాళ ఆమె కోసం PS వద్ద మీడియా ప్రతినిధులు ఎదురు చూడసాగారు. రాయుడు కేసుకు సంబంధించిన వివరాలతో పాటు ఆమె రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే తన లాయర్తో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఆమె ఎవరూ గుర్తుపట్టకుండా క్యాప్, ముఖానికి మాస్క్ ధరించారు. సంతకం చేశాక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సాక్షి ప్రతినిధి ఆమెను పలకరించే ప్రయత్నం చేయగా ఆమె లాయర్ చేయడ్డు పెట్టి ఆపారు. బండిని ఆపకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.